ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో మరో ముందడుగు పడబోతుంది. ఇక ఆర్సిలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు భూమి పూజ చేయబోతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సిలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు శంకుస్థాపన చేయబోతున్నారు. 1,36,000 కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది. కేంద్ర మంత్రులతో కలిసి ప్లాంట్ కు చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కాబోతున్న ఈ కంపెనీతో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అలాగే గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 2 దశల్లో సహకారం కాబోతుంది. దీనికి అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మించబోతున్నారు. దీంతో మరో 6,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్ గా విశాఖ ఎకనామిక్ రీజియన్ గా నిలవనుంది. జాతీయ అంతర్జాతీయ ఉక్కు మార్కెట్లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించబోతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది. ముఖ్యంగా ప్లాంట్ నుంచి జాతీయ రహదారి 16కు అనుసంధానం చేసేందుకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులకు శరవేగంగా చేపట్టింది. మరోవైపు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ చారిత్రాత్మక శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం నేరుగా రాజయ్యపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:40 ప్లాంట్ కు సంబంధించిన ఎక్స్పీరియన్స్ జోన్ ను సందర్శించి ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ ను పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4:50 జరిగే సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ఆర్సిలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, అలాగే ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్రతినిధులు హాజరవుతున్నారు.